ఫార్వర్డ్ చేసుకో. గౌరవనీయులు నామసార్థకేయులు సంజయ్ కుమార్ అంటే జనరల్గా సంస్కృతంలో విజేత అంటే అందరి మనసులు దోచుకున్నవాడు, విజయం సాధించినటువంటి వాడు. అందుకనే నామసార్థకేయులు అని చెప్పేసి సంబోధిస్తూ మరి వారు జగిత్యాల పట్టణ ఆరోగ్య ప్రజల శ్రేయస్సు కోసం అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి కాంక్షతోటి మరి జగిత్యాల పట్టణంలో అయితేనేమి, నియోజకవర్గంలో అయితేనేమి వారు చేపడుతున్నటువంటి కృషిని మేము జగిత్యాల పట్టణ ప్రజలుగా హర్షిస్తూ మా వాకర్స్ అసోసియేషన్, ఎస్కేఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ పక్షాన అభినందిస్తూ, అలాగే మరి ముఖ్యంగా మేము సుమారు ఆనాడు 20 మందితో ప్రారంభమైనటువంటి వాకర్స్ అసోసియేషన్ ఇవాళ సుమారు 400 పైసలకు వాకర్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ల సహకారంతో మరి గౌరవనీయులు మల్లికార్జున్ గారు అయితేనేమి, అనిల్ గారు అయితేనేమి, తర్వాత మా కూతురు రాజేష్ గారు అయితేనేమి వారి యొక్క సహకారంతో వెంట వారు మీ ముందుంచినటువంటి ఏదైనా సమస్యలు ఉంటే ఆ గ్రౌండ్లో ట్రాక్ ఏర్పాటు చేయడంలో కావచ్చు, అలాగే లాంగ్ ట్రాక్ 1.3 కిలోమీటర్ లాంగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంలో కావచ్చు, మరి మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వాటిని పరిష్కరిస్తూ అందరి ఆరోగ్యం కోసం మీరు పాటుపడుతున్నటువంటి విషయాన్ని మేము గమనిస్తూ అభినందిస్తూ మాకు సహకరిస్తున్నటువంటి మీరు ఆరోగ్యంగా ఎల్లవేళ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ దేవుని ప్రార్థిస్తూ మున్ముందు కూడా ఇదే విధంగా మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి ఏదైతే మా వాకర్స్ అయితేనేమి, ఇతర అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైతేనేమి, పట్టణ ప్రజలైతేనేమి వారి పట్ల మీరు ఏదైనా సానుకూలత ఉండాలని చెప్పేసి ఆ రకంగా మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు మంచి శక్తిని ప్రసాదించాలని చెప్పేసి మీకు ఎల్లవేళలా మేము అందరం తోడుంటామని చెప్పేసి కూడా పక్షాన విన్నవిస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి వాకర్ సభ్యునికి ముఖ్యంగా మా అధ్యక్షులు గుండా సురేష్ గారికి, సాగి శ్రీధరరావు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ కొంత సమయం చెప్తే లోటస్ టెంపుల్ వెళ్ళినాం బహాయి మతం వాళ్ళు. అక్కడ ప్రార్థనలు చేస్తూ వాళ్ళు అక్కడ ఖురాన్ గురించి చదువుతూ బైబిల్, భగవద్గీత, బుద్ధంశరణం గాచాని బౌద్ధులకు సంబంధించి ఉన్న శ్లోకాలు అక్కడ చదివించారు. ఆ సమయంలో మేము పోయిన టైం కరెక్ట్ కలిసి వచ్చింది, అదే టైం ఉండేది సాయంకాలం. అంటే ఈ రకంగా వేరే కులాన్ని కానీ వేరే మతాన్ని కానీ ద్వేషించకుండా తప్పకుండా వెలుమ కుల బాంధవులు మన సంఘాన్ని ఇదే విధంగా ఇంకా గొప్పగా సంఘటితం చేసుకోవాలి. హైదరాబాద్లోని వెలుమ హాస్టల్, అక్కడ నేను కూడా ఇంటర్మీడియట్లో కొన్ని రోజులు ఉన్నా, తర్వాత డిగ్రీలో 9 నెలలు ఉన్న తర్వాత మెడిసిన్కి పోయినాం. అక్కడ అప్పుడు కూడా 10% మంది వేరే కులస్తులు వెల్మా హాస్టల్ ఉండేవారు. ఇప్పుడైతే దాదాపు సగం ఉంటున్నారు. గతంలో మన వాళ్ళు కూడా రెడ్డి హాస్టల్లో అక్కడెక్కడ చదువుకున్నాయి, వైశ్య హాస్టల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా ఇప్పుడైతే వెల్మా హాస్టల్లో హైదరాబాద్లో సగం మంది వేరే కులస్తులు కూడా చదువుకుంటున్నారు. మరి అట్లనే ఇంకా ముందు ఇక్కడ ఓల్డేజ్ హోమ్ అనేది గొప్పగా మనం మొదలు పెట్టుకున్నాం. అట్లాంటి ఓల్డేజ్ హోమ్ కూడా పూర్తి చేయాలని నా వంతుగా కూడా సహకారం ఉంటుంది. అది చొప్పదండి కాన్స్టిట్యూన్సీ వచ్చింది కాబట్టి ఇక్కడ చాలామంది ఆసక్తి సహకారం అందరూ ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గారి సహకారం కావచ్చు, అక్కడ ఎంపీ గారి సహకారం కావచ్చు. తప్పకుండా నిధులు అడగాలి. నేను కూడా మీరు ఇంట వస్తాను. అతి త్వరలోనే ఎమ్మెల్యే నిధులు వచ్చేటి ఉన్నాయి కాబట్టి తప్పకుండా అడగండి. మనం ఇదివరకే దాతల ద్వారా చాలా సేకరించాం, ఇంకా సంపూర్ణం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మధ్య కాలంలోనే శ్రీశైలంలో కూడా పెద్ద ఎత్తున చౌల్ట్రీ నిర్మించారు. అక్కడ చాలా మంది వేరే మతస్థులు, వేరే కులం వారు, వేరే రాష్ట్రాల వారు వచ్చారు. ఇక్కడ మన యొక్క ఫంక్షన్ హాల్ పునర్నిర్మాణంలో కూడా నా వంతుగా సహకారం ఉంటుందని చెప్పి మరొకసారి హిందూ
మతాల్లో హిందూ ధర్మాన్ని ఆచరించే మనం ధర్మానికి అనుగుణంగా ఈ కార్యక్రమం జరగాలి. గతంలో నా సూచన మేరకు మట్టి విగ్రహాలు పెట్టుకుంటే మీరు పాటించిన ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ వెలమ భజన మండలి కూడా ఏర్పాటైతే బాగుంటుంది తెలిస్తే నేను కూడా వస్తా. మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఇందులో చాలామంది ఒక రామచంద్రన్ కంటే నేను అందరికీ వయసులో పెద్దవాళ్ళు ఒక రక్తనేమో కాబట్టి యువకులకు సూచన చేస్తూ నేను చెప్పిన ఆలోచనను అమలు పరుస్తారని కూడా నేను భావిస్తున్నాను. మన కరపత్రం ఆవిష్కరణ కొరకు ఎమ్మెల్యే గారు వీళ్ళు వినాయక జిల్లా కేంద్రంలోని వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ కరపత్రాన్ని విడుదల చేయించిన ఉత్సవ కమిటీ అధ్యక్షులు రామారావు గారికి, కార్యదర్శి సతీష్ గారికి, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా వెలమ సంక్షేమ సంఘ నాయకులు, మాజీ అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారికి, అధ్యక్షులు సాగర్ గారికి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ గారికి, మాజీ నాయకులు అందరికీ కూడా సభ్యులకు, యువతకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో దాదాపు దశాబ్ద కాలం పైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒక 8-10 ఏళ్ల క్రితం నేను ఒక సూచన చేసి దాదాపు రాజకీయాల్లో రాకముందే అనుకుంటా 10 ఏళ్ల పైన మనం మట్టి విగ్రహాలు పెట్టాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక డాక్టర్గా నేను సంఘ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మట్టి విగ్రహాన్ని ప్రారంభించాలని చెప్పగానే నా మాటను మన్నించి సంఘ నాయకులు, సభ్యులు మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం సృష్టి అప్పుడప్పుడు ఎట్లా ఆగ్రహిస్తుంది అనేది. అలాంటి సృష్టిని, మన నేచర్ను మనం చెడగొట్టే హక్కు మనకు లేదు. మనం ఎన్నటికైనా మట్టిలో కలిసిపోయాలం, గాలిలో కలిసిపోయాలం. ఆ గాలిని, మట్టిని, నీరును కాలుష్యం చేసే హక్కు మనకు లేదు. ఆ భగవంతుడు సృష్టించిన మనుషులమైన మనము ఆ భగవంతుడి వరంగా వచ్చే వర్షాల ద్వారా వచ్చే చెరువులను మనం పిఓపి ఆర్టిఫిషియల్ కలర్లు వేసి కలుషితం చేస్తూ అందులో ఉన్న మత్స్య సంపదను కావచ్చు, వివిధ జీవరాశులు, కప్పలు, ఎండ్రికాయలు, నీటిపాములు ఎన్నో ఉంటాయి. అవన్నిటి కూడా మనం నష్టం చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో మరి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కూడా మనం కాపాడుకోవాలి, మన కుటుంబ సమేతంగా కార్యక్రమాలు జరగాలి అని చెప్పి ఆలోచన చేసి పద్మనాయక వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో కుంకుమార్చన కావచ్చు, గణేష్ పూజలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు సంక్రాంతి సమయంలో ముగ్గుల కార్యక్రమం అన్నీ కూడా నిర్వహించడం చాలా అభినందనీయం. చాలాసార్లు కూడా చెప్తుంటా ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలి.